హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం టేస్టీ దొండకాయ రైస్ రెసిపీని చూద్దాము. దొండకాయ అంటేనే చాలా టైం పడుతుంది కదా వేగడానికి, కానీ ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. లంచ్లోకి ఏదైనా స్పెషల్గా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇది లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ దొండకాయ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి 20 దొండకాయలు. వీటిని శుభ్రంగా కడిగేసి సైడ్స్ కట్ చేసేసుకొని, మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో ఈ విధంగా 4 పక్షాలుగా కట్ చేసుకోవాలి. లేదంటే మీరు ఒక కాయని 4 భాగాలుగా అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అలా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసేసి, నీళ్లు మరుగుతున్నప్పుడు జాలి గిన్నెలో ఈ దొండకాయలు పెట్టేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 1 గుప్పెడు పుట్నాల పప్పు, తినేశనగపప్పు అంటారు కదా, 1 గుప్పెడు వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడా వేసేసుకుని వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కసూరి మెతిని కొంచెం క్రష్ చేసినట్లుగా వేసేసుకోండి. ఈ కసూరి మెతి వేసాక 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. 1 నిమిషం పాటు వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. గ్రైండ్ అయ్యాక ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు దొండకాయలు కూడా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, ఈ విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడికించేయద్దు. వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత కొన్ని పల్లీలు, 1 గుప్పెడు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఆవాలు చిటపడలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని 1/2 స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం లావుగా కట్ చేసుకోండి, మరి సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం ట్రాన్స్పరెంట్గా చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం ఆవిరి మీద ఉడికించాం కాబట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్యలో ఒకసారి తీసి కలుపుకోండి. 5 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. పొడంతా వేసేసుకోండి. అలాగే కొంచెం కారం, నేనైతే 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మళ్ళీ ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పొడి ఉంది కదా, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది. బయట అయినా కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసుకోండి. 5 మినిట్స్ పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1 కప్పు బియ్యంతో వండిన అన్నం వేసేసుకోవాలి. పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు ఈ విధంగా అన్నం వేసైనా కలిపేసుకోవచ్చు, లేదంటే విడిగా దొండకాయ ఫ్రై లాగైనా ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా అన్నంలో వేసి కలిపేసామనుకోండి, లంచ్ బాక్స్లో తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇదే రెసిపీని దొండకాయకి బదులుగా వంకాయ వేసి కూడా చేసుకోవచ్చు. వంకాయ బాగుంటుంది, ఇంకా క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుంది. అవైతే ఆవిరి మీద ఉడికించాల్సిన అవసరం లేదు. దొండకాయ అయితే మాత్రం కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు ఆవిరి మీద ఉడికించుకోవాలి. వంకాయ, క్యాప్సికమ్ ఇవైతే డైరెక్ట్గా నూనెలో వేసి మగ్గించేసుకోవడమే. చూడండి, ఈ విధంగా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ దొండకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడిగా తిన్నా బాగుంటుంది, లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. పల్లీలు మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ, పొడి వేసాం కదా, పొడి వల్ల అన్నానికి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. దాంట్లో మనం కసూరి మేతి వేసాం కదా, దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ దొండకాయ రైస్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.